వేదాలకు శుభాన్ని సమకూర్చిన మత్స్యావతారంలాగా చెవులకు ఇంపు కలిగించున్నదై, ధన సమూహంతో సుముఖుడైన దాత దానంలాగా వస్తు సమూహంతో విస్తారమైనదై, బలిచక్రవర్తి వంశాన్ని నిర్మూలించిన వామనుని పాదంలాగా గొప్ప వెదురు పొదలను కదల్చివేయున్నదై, సామ భేద మాయోపాయాలతో కూడిన నీతి శాస్త్రంలాగా చాతుర్యంతో ఒప్పినదై, అపరిమితమైన లోకాలతో జంతు సమూహంతో సేవింపబడే బ్రహ్మాండంలాగా లెక్కలేనండి నీటి జంతువులతో సేవింపబడినదై, మానవతిలాగా గుట్టు తెలియనీక, ఇల్లాలిలాగా చడి చప్పుడు చేయక, ముద్దరాలి వలె బయలుపడక, జవరాలిలాగా శీఘ్ర గమనం కలిగి, పతివ్రతలాగా అటు ఇటు పోక, తల్లిలాగా అన్నింటినీ కడుపులో దాచుకుంటూ, దేవతలాగా భక్తుల కోరికలను తీర్చుచూ క్రమక్రమంగా పరిమితిని దాటి మాటకు మనసుకు అందకుండా ఆ గంగా నది భగీరథుని వెంట ప్రవహించింది. నేనే గొప్పదాన్ని అనేటువంటి లేదండి. ఎంతమంది స్త్రీలతో పోల్చారో చూడండి. మానవతిలాగా గుట్టు తెలియనీక, ఎన్నో పాపం రక్షించింది, ఎన్నో అడ్లు పడి ఉంటాయి, అవన్నీ పాపం అలా గుట్టు తెలియనీయకుండా, ఇల్లాలిలాగా చలి చప్పుడు కాకుండా, ముద్దరాలి వల్లే బయటపడిపోకుండా, జవరాలిలాగా శీఘ్రగమనం కలిగి, పతివ్రతలాగా అటు ఇటు ఇక్కడ బాగాలేని ఎటు విడిపోకుండా, అటు ఇటు పోకుండా, తల్లిలాగా అన్నింటినీ కడుపులో దాచుకుంటూ, దేవతలాగా భక్తుల కోరికలను తీరుస్తూ క్రమక్రమంగా పరిమితిని దాటి మాటకు మనసుకు అందకుండా ఆ గంగా నది భగీరథుని వెంట ప్రవహించింది. ఆ గంగా తల్లికి మనస్ఫూర్తిగా మనం కూడా దాసోహం సమర్పించుకుందాం. ఆ తల్లి మనం చేసిన తెలియని పాపాలన్నింటినీ కూడా ఆవిడ కూడా కడుపులో పెట్టుకుని అన్ని రక్షించాలని కోరుకుందాం. జగతీనాధురథంబు పజ్జ బహుదేశం బుల్వడిందాటి తత్సగరా తత్సగరశ్మాపకుమార భస్మముల మీదన్ముంచి పారన్ మరున్నగరావాసము వారు పొందిరి నవీన స్త్రీలతో గంగ నీరు గతిన్గాక మహాదురంత సుజనద్రోహానలన్ పారునే. ఆ విధంగా గంగా నది భగీరథుని రథాన్ని వెంబడించి ఎంతో వేగంతో అనేక దేశాలు దాటి సగర చక్రవర్తి కుమారుల బూడిద రాశులను ముంచి ప్రవహించింది. వాళ్ళు అభినవ శుభాలతో స్వర్గాన్ని పొందారు. పుణ్యాత్ముల పట్ల చేసిన ద్రోహమనే అగ్ని పవిత్ర గంగాజలం వల్ల కాకుండా వేరే విధంగా చల్లారుతుందా? అంటే ఈ ఏదైనా నీళ్లు పోస్తే మంటలు ఆరిపోతాయి, కానీ ఈ పాపరాశిని ఆ భగవంతుని యొక్క ఆ కృపా రసం, కృపా జలం దాని మీద ప్రోక్షిస్తే కానీ పోదు. అలాగా ఈ పుణ్యాత్ముల పట్ల చేసినటువంటి ద్రోహం వల్లే వాళ్ళందరూ సగరపుత్రులందరూ కూడా 60,000 మంది కూడా బూడిద పాలైపోయారు. అలాంటి అంత ద్రోహం చేసే అగ్ని, ఆ ద్రోహం అనేటువంటి అగ్ని చల్లారాలంటే పవిత్ర గంగా జలం వల్ల కాకుండా వేరే విధంగా చల్లారుతుందా? హరు మెప్పించి మహాతపోనియతుండయ్యాకాశ గంగా నదిన్ ధరకున్ తెచ్చి నితాంత కీర్తిలతి కాస్తంభంబుగాన్ నవ్య సుస్థిర లీలన్ పితృకృత్యమంతయున్ వనర్చెన్ వారి తానేక దుస్తర వంశవధ్యుండు ఆ భగీరథుండు నిత్య శ్రీకరుండు అల్పుండే. ఇలా హరుని మెప్పించి, హరు అంటే పరమేశ్వరుడు, హరి అంటే శ్రీహరి శ్రీమన్నారాయణుడు. హరు మెప్పించి మహాతపోనియతుండయి ఆకాశ గంగా నదిని ధరకుని తెచ్చి నితాంత కీర్తిలతి కాస్తంభంబుగాన్ నవ్య సుస్థిర లీలం పితృకృత్యమంతయన్ వనర్చన్. ఆ హరుని మెప్పించి నియతితో ఆ ఆకాశ గంగను ధరకు తీసుకొచ్చి వేయి నిలబెట్టి ఆ పితృకృత్యాన్ని, ఆ తండ్రుల యొక్క కృత్యాన్ని అంతటిని కూడా, అంటే వాళ్ళ పాపాలు పోయి వాళ్ళు మళ్ళీ ఈ స్వర్గస్కాలుగా అనిపించేట్టుగా చేసినటువంటివి ఆ భగీరథుడు నిత్య శ్రీకరుడు, నిత్య మంగళకరుడు అయినటువంటి వాడు అల్పుడు ఎలా అవుతాడు అంటే సర్వ సమర్థుడే, సామాన్యుడు కాడు అని చెప్తున్నారు. హరి తమ మనమునలోనిడి
హరిపాదంబుజ జనితమైన నదిన్ సుస్థిరులై కృంగి మునీంద్రులు హరిన్ కలిసిరి త్రిగుణరహితులై అవ్వేళన్ అప్పుడు మునీంద్రులు కొందరు శ్రీహరిని ధ్యానించి విష్ణు పాద పద్మాల నుండి పుట్టిన పవిత్ర నదీ జలాల్లో మునిగి త్రిగుణాతీతులై ఈ ఈ ఇంకా తామస రాజస గుణాలకి అతీతులైపోయి శ్రీహరిలో ఐక్యమైపోయారు మహాపురుషులు అంతా. ఆ భగీరథునకు శృతుండును, శృతునకు ఆభావరుండును, ఆభావరునకు సింధుద్వీపుండును, సింధుద్వీపునకు నయుతాయును నయతాయువును, నయతాయువునకు ఋతుపర్ణుండును జనించే అతండు. అనంతరం ఆ భగీరథునికి శృతుడు, శృతునికి నాభావరుడు, నాభావరునికి సింధుద్వీపుడు, సింధుద్వీపునకు ఆయుతాయుడు, ఆయుతాయువు, ఆయుతాయువునకు ఋతపర్ణుడు జన్మించారు. నయ విశాల బుద్ధి నల చక్రవర్తితో సంగడీని తనం చాలంచేసి యక్ష హృదయమతని కభ్యస్తముగనిచ్చి అశ్వవిద్య నేర్చి అతని వలన. ఈ ఋతుపర్ణుడు గురించి చెప్తున్నారు. ఆ ఋతుపర్ణుడు గొప్ప బుద్ధిమంతుడైన నలచక్రవర్తితో స్నేహం చేసి అతడికి అక్ష విద్యను సంపూర్ణంగా తెలిపి అతడి వల్ల అశ్వవిద్యను నేర్చాడు. అక్ష విద్యని ఈయనిచ్చాడు. ఆయన దగ్గర అశ్వవిద్యని నేర్చుకున్నాడు. ఎవరు? ఈ ఋతుపర్ణుడు నలచక్రవర్తితో, నలమహారాజుతో స్నేహం చేసి. ఆ ఋతుపర్ణునకు సర్వకాముండును, సర్వకామునకు దమయంతి వల్లభుండైన సుధాముండును పుట్టే. ఆ రాజశేఖరుని మిత్ర సంహుండును కల్మాషపాదుండని చెప్పుదు. రాభూవరుండు వశిష్ఠుని శాపంబున రాక్షసుండై తన కర్మంబున అనపత్యుండయ్యే అనిన విని పరిషి నరేంద్రుండు ఏమి కారణంబున సుదాసునకు గురు శాపంబు ప్రాప్తంబయ్యనని అడిగిన సుకుండు ఇట్లయ్యే. ఆ ఋతుపర్ణముడికి సర్వకాముడికేమో సుదాసుడు పుట్టారు. ఆ సుదాసుడి భార్య పేరే దమయంతి. ఆ రాజశ్రేష్ఠుణ్ణి మిత్రసహుడు, కల్మాషపాదుడు అని కూడా అంటారు. ఈ నలమహారాజు భార్య పేరే దమయంతి. ఆవిడ ఈ సర్వకాముడు సుదాసుడు పుట్టారు కదా. ఎవరికి? ఋతుపర్ణుడికి ఇద్దరు కొడుకులు, సర్వకాముడు. ఆ సర్వకాముడికి సుదాసుడు పుట్టాడు. ఆ సుదాసుడి భార్య పేరే దమయంతి. ఆ సుదాసుడి పేరే అంటే నలచక్రవర్తి తర్వాత వచ్చిందేమో. ఆ రాజశ్రేష్ఠుణ్ణి మిత్రసహుడు, కల్మాషపాదుడు అని కూడా అంటారు. ఆ రాజు వశిష్ఠుని శాపం వలన అది ఎవరికి? ఈ నలమహారాజు. ఈయన పేరే సుదాసుడు. సుదాసుడి భార్య పేరు ఋతుపర్ణునికి సర్వకామునికి సుదాసుడు పుట్టారు. ఆ సుదాసుడి భార్య పేరు దమయంతి. ఓహో. ఆ రాజశ్రేష్ఠుణ్ణి మిత్రసహుడు, కల్మాషపాదుడు అని కూడా అంటారు. ఎవరికి? సుదాసుడి పేరు. ఈ పేర్లు కూడా ఉన్నాయి. ఆ రాజు వశిష్ఠుని శాపం వలన రాక్షసుడై కర్మానుసారంగా బిడ్డలు లేనివాడయ్యాడు అని చెప్పగా పరీక్షిత్తు ఇందువల్ల సుదాసునికి గురుశాపం కలిగింది అని అడిగాడు. అప్పుడు సుఖమహర్షి ఇట్లా అన్నాడు. ఆ సుదాసుండు వేట కైవనంబున కేగి గర్వించి యొక్క రక్కసుని చంపి వానితోన్బుట్టిన వానిన్ బో విడిచిన బాండును తనతోడి వాని సావు ఓ నీక కపటి అయి భూపాలు గృహమున అడబాల తనమున అర్ధిన్ కొలిచి యుండ వశిష్ఠున కుర్వీసుండొక్క నాడన్నంబు సేయంగా అతని పనుపా వాండు మానవ మాంసంబు వండి తెచ్చి మునికి వడ్డింపన్ కోపించి ముని నరేంద్రుండు పిలిచి మానవ మాంసమున్ బెట్టి తనుచు అలుకతో రాక్షసుండవు గమ్మని శపించే. ఆ సుదాసుడు వేటకై అడవుకు వెళ్ళి ఒక రాక్షసుని చంపి వాణ్ణి తోడబుట్టిన వాణ్ణి వదిలిపెట్టాడు. ఆ రాక్షసుని చంపాడు. ఆయన తోడబుట్టిన వాడిని మాత్రం వదిలిపెట్టాడు. ఆ పగ తీర్చుకోవడం కోసం ఆ రాక్షస తమ్ముడు ఏం చేశాడు? వాడు ఆ రాజుగారింట్లో మోసంతో వంటవాడుగా కుదురుకున్నాడు.
ఒకరోజు అతిథిగా వచ్చిన వశిష్ఠునికి అన్నం వండమని రాజు చెప్పగా వాడు నరమాంసాన్ని వండి మునికి వడ్డించాడు. అప్పుడు వశిష్ఠుడు రాజును పిలిచి కోపంతో, నీవు నరమాంసాన్ని నాకు వండించి పెట్టావు కనుక నీవు రాక్షసుడివైపో అని శపించాడు ఆ రాజుని. ఈ ఈ రాక్షసు చేసిన పనికి సుధాముడు పాపం శాపగ్రస్తుడయ్యాడు. ఇట్లు శపించి పదంపడి రాక్షసుండు వండి తెచ్చుటయు సుధాసుని ఎరుంగమినియున్ తన మనంబున నెరింగి వశిష్ఠుండు 12 రక్కసుండవయ్యుండు మని నియమించే అయ్యవసరంబున. అప్పుడు పాపం శపించేశాడు. కానీ ఇట్లా శపించిన తర్వాత ఇది రాక్షసుడు చేసిన పని, పాపం సుధామునికి ఈ విషయం తెలియదు అని మనోదృష్టితో తెలుసుకున్నట. తెలుసుకొని వశిష్ఠముని సుదాసుడిని, సరే నా శాపం తిరిగి తీసుకోవడానికి అవదు కానీ ఒక 12 సంవత్సరాలు మాత్రం నువ్వు రాక్షసుడుగానే ఉండిపోతావు అని కట్టుబాటు చేశాడు. గురువున్ మారు శపింతునంచు జలముల్ కోపంబుతోందోయుటన్ నరనాథుండు ధరింపన్ తత్సతి పతిన్ వారింపమిన్నుండిసెల్ గరయున్ జీవమయంబకానిఖిలమున్ తాన్ చూచి చల్లెన్ ధరావరుండాత్మీయ పదంబులన్ కరపుటి వహ్పూరమున్ బొక్కుచున్. అప్పుడు గురువున్ మారు శపింతునంచున్, అప్పుడు ఆ గురువు గారిని చెప్పాడు కదా, నాకు ఇలా జరిగిన మోసం ఏంటో తెలుసుకున్నాడు గురువు. అయ్యో అనవసరంగా శపించాను, నిర్దోషిని అనుకున్నాడు. అప్పుడు గురువుని మళ్ళీ తిరిగి శపిస్తానని ఆ రాజు దోషులతో నీరు పుచ్చుకోగా ఆ నరనాథుండు ధరింపన్ తత్సతి పతిన్ వారింప, అప్పుడు అతని భార్య వద్దు ఆ మహామందులకు వెళ్ళకూడదు అలా నిరూపించుకోగా అతని భార్య పాపం వారించిందిట. వారిస్తే అప్పుడు సుధాముడు ఆ వారింప మిన్నున్ దిశల్ కరయున్ జీవమయంబక నిఖిలమున్ తాన్ చూచి చల్లెన్. అప్పుడు ఏం చేశాడు ఆ సుదాసుడు, ఆ దిక్కులు భూమి ఆకాశం అన్నీ కూడా ఆ నీళ్లు ఇలా విదిలించాడు అన్నమాట. జీవులతో నిండి ఉన్నాయట. ఆ నీళ్లను ఎక్కడ పోసేది అని విచారించి దోసిట్లో ఉన్న శాప జలాలను తన కాళ్ళ మీదే చల్లుకున్నట్ట. పాపం ఆ నీళ్లు చేతిలో పడిచాడు శాపం ఇవ్వడానికి. కానీ ఆ నీళ్ళు ఎక్కడ పోద్దామంటే ఆ చుట్టూ కూడా పచ్చగా ఉంది. దిక్కులు భూమి ఆకాశం అన్ని కూడా జీవులతో నిండి ఉన్నాయి. అన్ని చెట్టు చామరాలతో ఉన్నాయి. వాటిని పాపం ఈ శాప జలాలు పోస్తే అవన్నీ భస్మైపోతాయి కదా. అంచేత నేను చేసిన ఈ తెలివి తక్కువ పని నేనే అనిపించాలనుకొని పాపం ఆ శాప జలాల్ని తన కాళ్ళ మీదే పోసేసుకున్నట. ఇట్లు మిత్ర సహుండు కావునన్ కళత్రానుకూలుండై శపింపనొల్లక సుదాసుండు రాక్షస భావంబు నొంది కల్మష వర్ణంబులైన పాదంబులతో అడవులన్ తిరుగుచూ. ఇట్లా స్నేహార్థ హృదయుడైన అతడు భార్య మాటలకు అనుకూలంగా నడుచుకొని శపించడానికి ఇష్టపడగా రససత్వాన్ని పొంది నల్లని రంగు కలిగిన పాదాలతో కల్మాషపాదుడై అడవుల్లో తిరుగుతున్నాడు. అందుకని కల్మాష అంటే కల్మషంతో కూడినటువంటి పాదాలు నల్లగా అయిపోయాయి కదా పాపం. అలా అడవుల్లో తిరుగుతున్నట ఆ భార్య మాటలకు అనుకూలంగా నడుచుకొని. ఆయన స్నేహార్థ హృదయుడు కనుక. ఆకట మలమలమాడుచు వీకన తండడవినున్న విప్ర మిథునమున్ తాకి తటాలున్న విప్రునిన్ కూకటి చేబట్టి మింగన్ పోవు తరిన్. పాపం ఈయన కడవల్లో తిరుగుతున్నాడు ఈ కల్మాషపాదుడు. తిరుగుతుంటే ఆకలితో మలమల మాడిపోతున్నాడు. అతను అడవిలో ఒక బ్రాహ్మణ దంపతులను చూశాడు. చూసి వాళ్ళని అటకాయించి వాళ్ళని జుట్టు పట్టుకొని వెంటనే ఆకలి తీర్చుకోవడానికి ఏదో చేయాలి కదా, ఆ దంపతులను తినేయాలని తీసుకుపోయాట. అంత బ్రాహ్మణ్ణి భార్య మోది కొనుచున్ బెగ్గడిల్లి గడ్డుత్తికతోన్ పతికి అడ్డంబు వచ్చి ఏడ్చుచు రాచరక్కసునకు ఇట్లనియే. ఈ మహారాజు అయిన కానీ శాపగ్రస్తుడై ఇలాగా తెలివి లేకుండా అలా తిరుగుతుంటే అప్పుడు ఆ బ్రాహ్మణుని భార్య ఆ భర్తకు అడ్డు వచ్చేసి చెప్తోంది, మానుష దేహములగుట
భూనాయక దుర్లభంబు పుట్టిన మీదన్ దానము పరోపకారము భూనుత కీర్తయున్ వలదె పురుషునకెందున్. ఎన్నో జన్మల్లో వేల్చి వేల్చి కానీ మానవ శరీరం రాదు నాయన. ఏ రాజా, ఈ మానవ జన్మ ఎంతో దుర్లభమైంది. మనిషి పుట్టాక ఆ మాత్రం తోటి మనిషిని ఆహారంగా తీసుకోవడం ఏమన్నా ధర్మమా నీకు? అది దానం, ధర్మం, పరోపకారం ఇవన్నీ కదా. పరోపకారార్థమిదం శరీరం అని కదా పెద్దలు చెప్తారు. ఎందుకయ్యా దానం, ధర్మం, పరోపకారం, కీర్తి ఇవన్నీ కలిగి ఉండాలి కదా మానవ జన్మెత్తాక అంటూ ఆవిడ గద్గదమైన స్వరంతో ఇతంతో అంటోంది కల్మాషపాదంతో. రవి వంశాగ్రణి వై సమస్త ధరణీ రాజ్యానుసంధాయి వై భువనస్తుత్యుండవై పరాధరతి వై పుణ్యానుకూలుండవై వివరం బేమియులేక నా పెణిమిటున్ విప్రున్ తపస్శీలున్ సత్ప్రవరున్ బ్రహ్మ విదున్ జగన్నుత గుణున్ భక్షింపగాన్ పాడియే. చూడండి ఆ భర్త గురించి ఎంతలాగా చెప్తోంది ఆవిడ. ఏ వివరం బేమియున్ లేక, అసలు ఏమీ కారణం లేకుండా ఎట్లయినా నీ విషయంలో ఏమీ తప్పు చేయనటువంటి నా భర్తని, ఇంత మహానుభావుణ్ణి ఇలా భక్షిస్తాను తీసుకోవడం న్యాయమేనా నీకు? నువ్వేమన్నా మామూలు మనిషి, ఆటవిక మనిషి కాదు కదా నువ్వు. అలాంటివి నువ్వు ఇలా ఆశపడి ఇలా చేయడం, అందులో బ్రాహ్మణ దంపతుల్ని ఇలా చేయటం నీకు ఇదా? రవి వంశాగ్రణివై, నీ వంశం ఏమిటయా? సూర్యవంశంలో పుట్టావు. సమస్త ధర్నీ రాజ్యానుసంధాయివై, సమస్త లోకాల్ని పాలించిన వాడివి. భువన స్తుత్యుండవై, అన్ని భువన లోకాల చేత పొగడబడిన వాడివి. పరార్థరతివై, ఇతరులకు మేలు చేసే స్వభావమే కదా నీకు ఉన్నది. పుణ్యానుకూలుండువై, పుణ్యుడివై ప్రవర్తిల్లినటువంటి నువ్వు ఏ తప్పు లేని బ్రాహ్మణుడు, తపశీలుడు, బ్రహ్మవాది, గుణవంతుడైన నా భర్తను భక్షించడం ధర్మమేనా అని ఆ బ్రాహ్మణుడి భార్య పలుకుతోంది. తండ్రి నీకు దినేశ వంశుల్జులకున్ దైవంబకున్ బ్రాహ్మణుండు అండ్రా మాటలు లేవే భూమి శిరగృహత్యాభిలాషంబు గైకొండ్రే మీ అటువంటి సాధువులు రక్షోభావమిట్లేలా మీ తండ్రిన్ తాతల పూర్వులన్ తలంపవే ధర్మంబునన్. ఓం గదే. ఎవరన్నా తప్పు చేస్తా చూడండి, ఎరా అదేమన్నా నీకు తగిందా? మీ తండ్రి అలాంటి వాడు, మీ తాతలు అలాంటి వాడు, అసలు మీ వంశం ఏంటి, నీ పుట్టుకేమిటి అని అలా చెప్తాం కదా. అలా చెప్తోంది. సూర్యవంశస్థులైనటువంటి ఈ బ్రాహ్మణులందరికీ కూడా రామచంద్రమూర్తి కూడా చెప్తాడు, కృష్ణుడు కూడా చెప్తాడు కదా. అందరి విషయంలో బ్రాహ్మణులు అంటే నాకు ఎంతో ప్రీతి, వాళ్ళని నేను పూజిస్తాను అని చెప్తాడు. అలాగా ఇలాంటి మాటలన్నీ అబద్ధాలనైనా వాడాండ్రు మాటలు వాళ్ళు. ఆ బ్రాహ్మణులు, ఓ తండ్రి, సూర్యవంశస్థులైన మీకు బ్రాహ్మణుడు దేవునితో సమానమంటారు. ఆ మాటలు అబద్ధాలా? నీ వంటి సాధువులు బ్రాహ్మణుడు కనుక అతన్ని హత్య చేస్తే గోహత్యాపాతకం అని అంటారు కదా. దాన్ని అలా కోరి తెచ్చుకుంటావా? ఈ ఈ రక్షోభావం ఇట్లేలా? అసలు నువ్వేమిటయ్యా? నువ్వు మహారాజువి, నీకు ఇలాంటి రాక్షసత్వం ఎందుకు వచ్చింది? మీ తండ్రున్ తాతలన్ పూర్వులన్ తలంపవే ధర్మంబునన్ పోగదే. ఒకసారి నీ తండ్రిని, తాతలను, పూర్వీకులను తలుచుకో, ధర్మాన్ని పాటించి నడుచుకో అని చెప్తోంది. అన్నా చెల్లెలనయ్యదన్ విడువు నీ కన్నంబు వెట్టింతు నా హృన్నాథున్ ద్విజున్ గంకి కుర్రి నకటా హింసింపనేలయ్యా నీ వెన్నండింతుల తోడన్ బుట్టవే నిజం బిట్టేన మున్ముట్ట నా పన్నన్ను శిరంబు దృంచి మరి మత్ప్రాణేసు భక్షింపవే. ఇదిగో అన్నా అని పిలిచింది అంటే ఆ ఆ పేగు, అన్న అనగానే గబుక్కున్న పేగు సంబంధం వస్తుంది కదా. వచ్చి గబుక్కున్న చంపలేడు అని దాంతో, నాయన అన్నా, నీకు నేను చెల్లెలు అవుతాను, నా భర్తను వదిలిపెట్టు. నీకు ఆకలితో కదా ఉన్నావు, నీకు కావలసినంత వండి వడ్డిస్తాను. బ్రాహ్మణుణ్ణి, గంగ గో వంటి పరమ సాధువును ఎందుకు హింసిస్తావు?
పరమ సాధువయ్యా, చాలా అమాయకుడు, చాలా మంచివాడు నా భర్త, గంగిగోవు లాంటి వాడు, బ్రాహ్మణుడు. ఎందుకయ్యా ఇలా హింసిస్తావు? నీకు తోబుట్టువులు లేరా? నిజం పెట్టేనా? ఉమ్. నీ వెన్నండింతులతోడని పుట్టవే, నీ వెనకాల ముందు ఎవరు ఆడపిల్లలు పుట్టలేదా? నీకు తోడబుట్టిన వాళ్ళు లేరా? నీవు నిజం బిట్టైనా, నీవు చంపాలనే నిర్ణయం కనుక, నీకు అది కనుక ఎలా అయినా సరే చంపేస్తాను నేను నిర్ణయం చేసుకున్నావు అనుకో, ముందుగా దీనురాలైన నా శిరస్సును ఖండించి ఆ తర్వాత నా భర్తను భక్షించు. నన్ను ముందర చంపే, తర్వాత ఏమైందో అప్పుడు నా భర్తను కూడా నువ్వే మింగే అని చెప్పింది. అని కరుణ పుట్టనాడుచు వనితామణి పలవరింప వసుధాదేవున్ దినియన తండు పులి పశువున్ దినుక్రియ శాపంబు కథన ధీరహితుండై. అలా జాలి కలిపేటట్టుగా ఆవిడ పాపం బతిమాలింది. శాపగ్రస్తుడైనటువంటి అతడు వివేకాన్ని కోల్పోయాడు పాపం. కోల్పోయి పెద్ద పులి పశువును విరుచుకు తిన్నట్టుగా ఆ బ్రాహ్మణ్ణి తినేసేట. ఆకలి మండిపోతోంది, పైగా శాపగ్రస్తుడిగా ఉన్నాడు. అంచేత విచక్షణ జ్ఞానం ఏం ఉండదు కదా. ఆ ఒక బ్రాహ్మణుడైతే కొంచెం జాలి గుండె ఉంటుంది కనుక కొంచెం ఏమన్నా ఆలోచిస్తాడేమో. ఇప్పుడు శాపగ్రస్తుడు అయిపోయాడు, రాక్షసుడుగా ఉన్నాడు కదా, అంచేత ఆ బ్రాహ్మణ్ణి తినేశాట. అంత ఆ బ్రాహ్మణి కోపించి, కుమా కుమార్తెనైన నాదు పెనిమిటిని భక్షించితివి కావున నీవు నెలంతలన్ పొందం చేరిన వేళ మరణంబున్ పొందుమని కల్మాషపాదుని శపించి పతి శల్యంబులతో అగ్ని ప్రవేశంబు చేసి సుగతికించనియే అంతన్ 12 శనిన ఆ రాజమును శాప నిర్ముక్తుండయి. అప్పుడు ఆ బ్రాహ్మణి అంటే ఆ బ్రాహ్మణి యొక్క భార్య కోపించ కోపించి, అదో కామాతురాలైన నాకు సర్వస్వమైన నా పెన్మిటిని భక్షించావు అంటే, నాకు ఇంకా ప్రపంచంలో ఏ కోరిక లేదు, ఆ భర్తను సేవించుకోవడమే. అలా ఉన్నటువంటి నాకు సర్వస్వమైనటువంటి నా భర్తను భక్షించావు. కాబట్టి నీవు స్త్రీ సాంగత్యాన్ని సిద్ధపడినప్పుడు, నువ్వు కానీ స్త్రీతో సంగమాన్ని కనుక సిద్ధపడినప్పుడు నీకు మృత్యు ప్రాప్తిస్తుంది అని కల్మాషపాదుని శంభించి, నేను వస్తున్నాను శపించి భర్త ఎముకలతో పాటు అగ్ని ప్రవేశం చేసి ఉత్తమ గతిని పొందింది. ఈవిడ మహాపతివ్రత కనుక ఆ ఆ ఆ భర్తతో పాటే అగ్ని ప్రవేశం చేసేసింది, ఉత్తమ గతిని పొంది 12 ఏళ్లు గడవగా ఆ రాజుకు మునిశాపం తీరింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహానాథే చక్రవర్తి తనూజాయ సార్వభౌమ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.